నమస్తే అండి, నేను రజాక్. నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తే ఏమొస్తుందండి? నన్ను తిడితే ఏమొస్తుంది? నువ్వు ముస్లిం రజాక్, నువ్వు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు ఏదైతే ఉందో ఈ విషయం నువ్వు మాట్లాడకూడదని చెప్పేసి కొంతమంది నాకు మెసేజ్లను కామెంట్లో పెడతా ఉన్నారు, కొంతమంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు. అంటే ముస్లిం అయినంత మాత్రాన నిజాలు చెప్పకూడదా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు లడ్డూకి సంబంధించి అది దాన్ని పొల్యూట్ చేసినారా లేదా, దాన్ని కంటామినేట్ చేసినారా లేదా, లేదంటే అడల్టరేట్ చేసినారా లేదా? సో సిట్ అసలు ఏం చెప్తుంది, నేషనల్ మీడియా ఏం చెప్తుంది, ఈరోజు ఎన్డీటీవీ ఏం చెప్తోంది, టైమ్స్ నౌ ఏం చెప్తోంది, రిపబ్లిక్ టీవీ ఏం చెప్తోంది, న్యూస్ 18 CNN న్యూస్ 18 ఏం చెప్తోంది, నేషనల్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్ని నేను చూసిన తర్వాత, అలాగే మన తెలుగు మీడియాలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ కావచ్చు, లేదంటే కనుక పేపర్లో కావచ్చు, అంత బహిరంగంగా ఒక న్యూస్ వేసినారంటే దాంట్లో నిజాలు లేకపోతే న్యూస్ వేయలేరు, లేదంటే కనుక వాళ్ళ మీద కేసులు వేయడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ చదివిన తర్వాతే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్తో కూడా నేనైతే మీకు వీడియోలు ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. నేను ఎక్కడా కూడా నేను పుట్టించినటువంటి వారితో, నేను తెచ్చినటువంటి వారితో, నేను ఏదో ఎక్కడి నుంచో లాక్కొచ్చినటువంటి వారితో నేనైతే రుద్దట్లేదు. మళ్ళీ చెప్తున్నా, అది నిజంగా జరగకూడదని నేను కోరుకుంటున్నా. కానీ ఏంటంటే అసలు గోవులు లేకుండా, పాలు లేకుండా నెయ్యి ఎలా తయారు చేశారనే క్వశ్చన్ చేసే హక్కు మనకు లేదా? హిందూ కారణంత మాత్రాన మనం అడగకూడదా? మీరు చెప్పండి. అది లేదు, నువ్వు అడగకూడదు రజాక్ అని చెప్పేసి మెజారిటీ కామెంట్లు ఉంటే కనుక నేను అసలు ఈ విషయం మీద నేను మాట్లాడను. నాకేం పోయే, నాదేం పోయింది? మీరు కదా తెచ్చుకుని తినేది. అప్పట్లో కొన్ని నా దగ్గర కొన్ని ఆడియో బయట్లు కూడా ఉన్నాయి, వీడియో బయట్లు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో ఏదైతే లడ్డు టేస్ట్ ఎలా ఉంది, ఈరోజు లడ్డు టేస్ట్ ఎలా ఉందని ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటటువంటి వ్యక్తులను అడిగితే చెప్పినటువంటి సమాచారం తీసుకున్న తర్వాత కూడా నేను రియాక్ట్ అయ్యాను అనమాట. నేనేమి నాకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏదో కోపం ఉందానో, లేకపోతే వైసీపీ పార్టీ మీద హేట్రేట్ ఉందానో, లేదంటే కూటమి ప్రభుత్వం మీద ఏదైనా ప్రేమ ఉందానో, ఇది కాదండి మ్యాటరు. నేను నేషనల్ మీడియాలో ఏం వార్త వస్తుంది, CNN న్యూస్ 18లో ఏ వార్తలు పట్టి చూడండి. గత వారం రోజులుగా సిట్టే ఎలాంటివి ఇచ్చిందని చెప్తుంది వాళ్ళు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు మీడియాలో ముఖ్యంగా కొన్ని పేపర్లలో నేను మొన్న వీడియోలు చేసినప్పుడు కూడా ఈటీవీకి సంబంధించి కావచ్చు, ఆంధ్రజ్యోతికి సంబంధించి కావచ్చు, అలాగే నేషనల్ మీడియాకి సంబంధించి కావచ్చు, కొన్ని క్లిప్పింగ్స్ కూడా నేను బ్యాక్గ్రౌండ్లో పెట్టి మాట్లాడాను తప్ప ఇప్పటి వరకు నా అంతట నేను సృష్టించి అయితే ఎక్కడ కూడా ఒక వార్త రాయలేదు. అంటే వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు హిందూ మతం మీద దాడి జరిగిన రోజు నేను స్పందించలేదా? సీతాదేవి మీద, అలాగే మన ద్రౌపదీదేవి మీద, అలాగే హిందూ దేవాలయాల మీద, అలాగే విగ్రహాల మీద నీచులు నీచంగా మాట్లాడుతుంటే దాని మీద మనం స్పందించలేదా? అలాగే హిందూ మతానికి సంబంధించినటువంటి అనేక దేవతామూర్తుల విగ్రహాలని విచ్ఛిన్నం చేసిన రోజు నేను మాట్లాడలేదా? లేదంటే చిలుకూరి బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి ఆ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మీద దాడి చేసిన రోజున నేను మాట్లాడలేదా? ఎన్నో వీడియోలు ఉంటాయి హిందూ దేవాలయానికి సంబంధించి కావచ్చు, హిందూ మతానికి సంబంధించి కావచ్చు. సో మతం మీద దాడి జరిగినప్పుడు నేను ఎక్కడా కూడా వెనక కవర్ చేసుకుని రాలేదు. ఈ దాడి చేయడం ఎంతవరకు సమంజసం, మీరు కళ్ళు తెరవరని చెప్పేసి నేను వీడియోలు చేశాను. అలాంటిది ఈరోజు లడ్డు మీద వీడియో చేయొద్దు అన్నారు. సరే నేను చేయను, నాకేం పోయే, నాకు అవసరం లేదు. నేను నేషనల్ మీడియాలో అలాగే పెద్ద పెద్ద ఛానల్స్లో ఎలాంటి వార్తలు వచ్చినాయి, దానికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ దగ్గర సమాధానం ఉందా నేను అడిగాను. నేను ఇంతకు ముందు పెట్టిన 2 వీడియోల్లో కూడా ఇది ఎలా జరిగింది, దీనివల్ల A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, A4 ఎవరు, అలాగే అసలు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీంట్లో కలిపినటువంటి కెమికల్స్ ఎలాంటివి, సో దీంట్లో ఎలాంటి సింథటిక్ మెటీరియల్ కెమికల్స్ కలిపినారు, ఆ పాలు లేకుండా, డైరీ సంస్థలు లేకుండా, గోవులు లేకుండా పాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు, అసలు ఈ పాములిన్ ఆయిల్ ద్వారా ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసినారు, దానికి సంబంధించి ఒక విధానం ప్రకారం మాట్లాడడం ఏంటి? నువ్వు అంటే మీ హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిలో ఇది మాట్లాడాలని రూల్ ఏమైనా ఉందా? నిజమని నేను చెప్తున్నాను. హిందూ మతం మీద దాడి జరిగిన రోజున దాడి జరుగుతుందని చెప్పేసి ఇంక నేను మాట్లాడొద్దు. నాకు అర్థం కాలేదు అది. మరి మన అన్వేష్ గారు అడ్డగోలుగా కారు కుత్తలు వస్తూ ఉంటే ఎంతమంది నోరెత్తినారు? కళ్ళు తెరవండి అయ్యా. దేవతామూర్తులను ఆ విధంగా దుర్భాషలాటం ఏంటి? మనకి గ్రంథాలు మంచి నేర్పిని, మతం మంచి నేర్పుతా ఉంది, చెడు ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఏదో ఒక మన చెడు ఉన్నంత మాత్రం ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. మంచి ఎక్కడ ఉందో చెడు కూడా ఏదో ఒక మనం చూపించడం జరిగింది. సో దాంట్లో మనం తప్పులు ఎదగొద్దు. సూర్పనకు ముక్కులు ఎందుకు కోసాడని చెప్పేసి రావణుడిని అడిగే ముందు రాముడు సీతాదేవితో ఏ విధంగా నడుచుకున్నాడు, ఏకపత్ని వ్రతం ఏ విధంగా చేసినాడు, అన్నదమ్ముల మధ్య బంధం ఎలా ఉంటుంది, తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏ విధంగా ఆయన వెళ్ళాడు అనేది వాటన్నిటి మనం నేర్చుకోవద్దు. కానీ ముక్కెందుకు కోసాడు, కానీ వానరసేన్ని పెట్టుకుని యుద్ధం ఎందుకు చేశాడు, రావణాసుడి మీద ఎందుకు ఇదంతా? మంచి ఏదో వీలైనంత వరకు 99% మంచి ఉండి ఏదో ఒక చిన్న అడపాదడపు ఎక్కడో ఏదో ఉంటే దాన్ని పట్టుకొని లాగేటటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి అన్నమాట. అలాగే ప్రతిదానికి కానండి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడో చిన్న విషయాల్ని పట్టుకొని, ఆ మూర్ఖుడు చూడండి పోయినసారి ఏమన్నాడు, దేవతామూర్తులు అలా మాట్లాడాడు, మనం క్వశ్చన్ చేసాం. ఇలా తప్పంటే ఎలాగ నాకు అర్థం కావట్లేదు. లడ్డు పొల్యూట్ అయిందా లేదా, లడ్డూని నిజంగా నెయ్యితో తయారు చేశారా లేదా, ఈ నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు,
ఏ బోలే బాబా డైరీ అంటున్నారు, ఏఆర్ డైరీ అంటున్నారు. ఈ డైరీలకు సంబంధించి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? తమిళనాడులో ఉన్నాయి అంటున్నారు, బీహార్లో ఉన్నాయి అంటున్నారు. అక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు? మరి వాటన్నిటికి సంబంధించి నేషనల్ మీడియా ఏం కవర్ చేసింది ఒకసారి చూడండి. మన వీడియోలో కాదు, నేషనల్ మీడియా వీడియోలు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీడియా అంటే ఇది టీడీపీ మీడియా, ఇది వైసీపీ మీడియా, జనసేన మీడియా, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ మీడియా, ఇలా అనుకుంటాం కదా. మరి నేషనల్ మీడియా దగ్గరికి వెళ్తాం. నేషనల్ మీడియా ఎవరి దగ్గర ఉంటుంది? అది దేశానికి సంబంధించి అన్ని వార్తలు రాసింది కదా. అంటే ఎలా అయిపోయిందంటేనండి, నిజాలు మాట్లాడితే కూడా మనం మాట్లాడొద్దు, నిజాలు చెప్పొద్దు. మనం ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన తప్పు జరిగితే పార్టీ తప్పు జరిగి చెప్పొద్దా? నిన్నగా మన జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ గారికి సంబంధించి వీడియో వస్తూ ఫస్ట్ నేను ఎవరి గురించి మాట్లాడాను? అరవా శ్రీధర్ గారి గురించి మాట్లాడానా, వైసీపీ పార్టీ గురించి మాట్లాడాను, లేదంటే ఆ మహిళ పక్కన మాట్లాడానా? నేను ముందు ఆ మహిళకే సపోర్ట్ చేసింది. అప్పటి వరకు ఆ మహిళ వీడియోలు రాలా, ఆ మహిళ ఆడియోలు రాలా, ఆ మహిళ ఫోటోలు రాలేదు. అప్పటి వరకు నేను ఆ మహిళకి అన్ని సంవత్సరాల పాటు అత్యాచారం చేశాడంట, నాకు అవార్షణలు చేయించాడంట, ఇబ్బంది పెట్టాడంట, టార్చర్ పెట్టాడంట. నేను ఫస్ట్ మాట్లాడింది నేను. ఆ తర్వాత నన్ను వచ్చి వేసుకున్నారు, నాకు మెసేజ్లు వచ్చినాయి, నాకు కామెంట్లు చేసినారు. అన్న నువ్వు మళ్ళీ అమ్ముడు పోయావా, అన్న నువ్వు వాళ్ళకి చేసావు అన్న. ఇది ఏంటిది? ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పారు, ఆ అమ్మాయి బహిరంగంగా వచ్చింది, ఏదో ఎవిడెన్స్ చూపించే ప్రయత్నం చేసింది, వీడియో కాల్స్ వచ్చినాయి. ఇది తప్పు కదయ్యా అని మనం అడిగాం కదా. వెంటనే ఆ అమ్మాయికి సంబంధించి ఒక చేతిలో ఒక దాన్ని పట్టుకొని ఒక జర్నలిస్టుని కొడతా ఉంటే, అమ్మా నువ్వు ఇదమ్మా, నువ్వు శుద్ధపూత కబుర్లు ఎవరో చెప్తావు అని చెప్పేసి మనం నిలదీసావా లేదా? నిజాయితీ. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఇదేం జరగలేదంటే, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏమీ జరగలేదంటే నేనే చెప్తాను. సిట్టి చెప్తా ఉంది 250 కోట్లకు పైగా ఏదో దీంట్లో దుర్మార్గం జరిగింది, మోసం జరిగింది, అవినీతి జరిగింది, కొంతమంది పిఎల ద్వారా అక్రమ మార్గాల ద్వారా డబ్బు వెళ్ళిందని చూపిస్తా ఉన్నారు. అలాగే రకరకాల బ్యానర్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెలుస్తున్నటువంటి పరిస్థితి. సో వీటికి సంబంధించి మనం ఒక ప్రెజెంటేషన్ ఇస్తే దాని మీద కూడా ఏడ్చేటటువంటి కార్యక్రమం ఏదైతుందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే హిందూ మతం మీద దాడి జరుగుతూ ఉంటే దాన్ని చూస్తూ ఉండాలి, వేరే మతం వాళ్ళంతా కూడా నోరు ఎత్తకూడదు, మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? ఏ మతం మీద దాడి జరిగినా మనం మాట్లాడాలి, మంచి ఎటువైపు ఉంటే మనం అటువైపు ఉండాలి. అంతేగాని ఇప్పుడు మీరు అడగొచ్చు, చంద్రబాబు నాయుడు గారు చూసారా, పవన్ కళ్యాణ్ గారు చూసారా, దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటే వాళ్ళు చూడలేదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పుంటారు. చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వర్క్ చేయట్లేదు కదా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి పదవిలో లేడు కదా ఆయన తీసుకోవడానికి. సో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ డైరీకి సంబంధించి ఇవన్నీ కూడా వచ్చినాయి. దాదాపు 68 లక్షలకు పైగా కల్తీ నెయ్యిని తయారు చేశారు అని చెప్పేసి లెక్కలతో చూపిస్తూ ఉంటే, పామ్లిన్ ఆయిల్ దగ్గర నుంచి అదేవిధంగా దాంట్లో ఫుడ్ గ్రేడియంట్స్ని, అదేవిధంగా స్మెల్ వచ్చేటటువంటి వాటిని కలిపి దీన్ని తయారు చేశారని చెప్తే నా మీద ఏడుస్తే ఏమొస్తుంది నాకు తెలియక అడుగుతా. నేను మళ్ళీ చెప్తున్నా, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి హిందువులు ఆ పార్టీని ఫాలో అవుతారు. గుర్తుపెట్టుకోండి, మతమే పార్టీ. తప్పు చేస్తే మన పార్టీ అని తప్పు చేసిందని చెప్పండి, ఒప్పుకోవద్దు మనం ఎక్కడ కూడా. సో ఇంత దుర్మార్గానికి దిగజారదు ఏ విషయంలో కూడా. సో ఈ రోజున